రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము పిలిపిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగ్గపడు నిమిత్తమును. హల్లెలూయా. మరి ఇక్కడ మనము మొట్టమొదటిగా క్రీస్తును సంపాదించుకునేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మరి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. నిజమే కదా, మనం మన జీవితంలో దేవుణ్ణి సంపాదించుకునేటువంటి బిడలముగా ఉండాలి. మరి డబ్బు సంపాదించుకునేటువంటి వారముగా, ఐశ్వర్యం సంపాదించుకునేటువంటి వారముగా కాదు, కానీ దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానించినటువంటి వారముగా, దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చినటువంటి వారముగా, దేవుణ్ణి మనం సంపాదించుకునేటువంటి వారముగా మనం ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతివంతులుగా కాదు, కానీ మనము యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి ఆ నీతిని మనం ధరించుకున్నటువంటి వారముగా ఉండాలి. ధర్మశాస్త్రము వలన మనం నీతిమంతులుగా గనక తీర్చబడితే మరి అది ఎప్పటికీ కూడా మనం నీతిమంతులం కాలేం. ఎందుకు అనంటే ధర్మశాస్త్రం అంతా కూడా పాటించి ఒక ఆజ్ఞలో మనం తప్పిపోయినా సరే మనం నీతిమంతులము కాదు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే సొంత నీతి కోసం చెప్తుంది. అనగా నేను గొప్ప క్రియలు చేస్తే నేను నీతిమంతుడని, నేను మంచి చేస్తే నేను నీతిమంతుడని చెప్తాను. అయితే ఒకవేళ ఒక విషయంలో నేను చెడు చేస్తే నేను నీతిమంతుడిని కాను. కాబట్టి అటువంటి సొంత నీతిని ధర్మశాస్త్రం చెప్తుంది. అది కాదు, కానీ మరి క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికి ఏం తెలియజేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు ఆయన సిలువ మరణము పొంది పునరుద్ధానుడై ఉన్నాడు కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. హల్లెలూయా. మన స్వంత నీతి కాదు, కానీ యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించినటువంటి నీతి, మనము ఆయన పైన విశ్వాసం ఉంచడం వల్ల సంపాదించుకున్నటువంటి నీతి. ఇది నిజమైనటువంటిది, ఇది ఎన్నటికీ కూడా మార్చజాలనటువంటిది. మరి దేవునికి మనల్ని దగ్గర చేసేది, దేవుని పైన విశ్వాసాన్ని మనకి పెంచేది కనుక మనము ఆ రీతిగా నీతిమంతులుగా ఉండాలనేటువంటి సత్యాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు వారు నిజ దేవుడని, ఆయన దైవ కుమారుడని నమ్ముతారో, మరి ఆయన పునరుద్ధానుడని నమ్ముతారో, మరి వారందరినీ కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. అటువంటి కృప మరి దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ దీని యందు మనం నమ్మకం ఉంచుదాం, ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభువా, యోగ్యత లేనటువంటి మాకు యోగ్యతను ఇచ్చి మీ పునరుద్ధానం వల్ల నీతిని మాకు అనుగ్రహించినటువంటి మా గొప్ప దేవ, మీకే స్తోత్రాలు ప్రభువా. నిరంతరం మీకే లెక్కలేని వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఆదిను అంతంలో ఉన్నటువంటి మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, మీ శక్తి చేత, మీ జ్ఞానము చేత, మీ నీతి చేత మమ్మల్ని నాయన కప్పి ఉంచమని ప్రభావ వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకున్నాం. విషయత పరిశుద్ధ నామంలో అతి ముఖ్యంలో నెమ్మగా బ్రతిమలాడి వేడుకుని పొందించున్నాం మా ప్రియపరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.